మల్లారెడ్డి కాలేజీలో బాత్రూంలో కెమెరాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మల్లారెడ్డి కాలేజీలో బాత్రూంలో కెమెరా ఇష్యూలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కేసును చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మల్లారెడ్డి కాలేజీలో మహిళల హాస్టల్ దగ్గర బాత్రూముల్లో కెమెరాలు పెట్టారు, ఎవరో సెల్ ఫోన్తో అక్కడ చిత్రీకరిస్తున్నారు అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 9 ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. అలాగే అక్కడ బాత్రూమ్ పైన వెంటిలేటర్ బాత్రూమ్ పైన గ్లాసెస్ దగ్గర కొన్ని వేల ముద్రలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పోలీసులు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసింది కాలేజ్ యాజమాన్యం. కాలేజీకి 3 రోజులు సెలవులు కూడా ప్రకటించింది. ఈ వివాదంపై మహిళా కమిషన్ సైతం దర్యాప్తు చేస్తోంది. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు. విద్యార్థులు ఇప్పుడు ఇళ్లకు వెళ్ళిపోవాలి అని కాలేజ్ యాజమాన్యం చెప్తుంది. 3 రోజులు సెలవులు కూడా ప్రకటించారు. విద్యార్థులు ఈ విషయంపై నిన్నటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ అనుమానం కలిగిందో, కెమెరాలు పెట్టారు, సెల్ ఫోన్తో ఎవరో చిత్రీకరిస్తున్నారు అనే అనుమానం వచ్చిన వెంటనే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థులందరూ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం.